మనం ఒక పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణ చెప్తాను. ఒక కాంతి అంటే తెలుసుగా, కాంతి వక్రీభవనం చెందదు గదా! కాంతి సక్కగా పోతది తప్ప, అటు ఇటు, అటు ఇటు పోదు. స్కేల్‌లాగా సక్కగా ఉంటది ఎక్కడైనా కాంతి. వక్రీభవనం చెందదు. స్కేల్‌లాగా ఉంటది తప్ప, పాములాగా గోరంతా గూడా వక్రీభవనం చెందదు. షేక్‌గా ఉంటది. సక్కగా ఉంటది. తెలుసు ఇది అందరికీ. అయితే మనం ఒక పాట ఎలా పాడాలంటే, కాంతి వక్రీభవనం చెందేంతగా పాడాలి. అంటున్నావా? అంటే వక్రీభవనం చెందనిది వక్రీభవనం చెందితే అది ఎంత అసాధ్యమో సాధ్యమైనట్టు. కదా! జరగనిది జరిగినట్టు. ఎంత అంటే ఆకాశం మీదికెళ్ళి కిందికి వర్షం పడతది. కానీ కిందికెళ్ళి వర్షం పైకి పోతే ఎట్లుంటది? అగో అలాంటి అసాధ్యం అన్నమాట సాధ్యం జేయాలి. అదనమాట. ఇట్లా వంకర వంకర పాడడం అంటే. ఇక రెండోది ఏందంటే, మనం ఎట్లా వక్రీభవనం చెందుతాడు. మనిషి వక్రీభవనం చెందుతాడనమాట. ఓ పాము గాని ఇట్లా ఇట్లా చెందుతాడో అలాంటి వాడనమాట మనిషి. అలాంటి వాడు వక్రీభవనం చెందడం లేదు. అంటే ఇది గూడా అసాధ్యము, సాధ్యం చేయాలి. అంటే వక్రీభవనం చెందే వ్యక్తి వక్రీభవనం చెందొద్దు. చెందకుండా ఉండి ఆ పాటను పాడాలి. అంటే కాంతి వక్రీభవనం చెందితే ఎలా చెందుతుంది? అలా పాడాలనమాట. ఓకే. అర్థమైంది గదా! అంటే కాంతి వక్రీభవనం చెందదు. కానీ చెందాలి. అలాగే మనం వక్రీభవనం చెందుతాం. కానీ ఇక్కడ చెందకూడదు. చెందకుండా పాటను చెందేలాగా పాడుతూ ఉండాలనమాట. ఇది ట్రిక్కు. అలాగే మనం బాత్రూమ్ సింగర్స్ ఎలా పాడతారు? పాటలు రాని వాళ్ళు మామూలుగా కాంతి వక్రీభవనం చెందదు. ఇది అందరికీ తెలుసు. ఇక మనిషి వక్రీభవనం చెందుతాడు. ఇది అందరికీ తెలుసు. ఈ విధంగా పాడతారనమాట చాలామంది. పాటలు పాడరాని ఇళ్లల్లో పాడేవాళ్ళు. ఆ! ఇళ్లల్లో పాడేవాళ్ళు గొప్పగా పాడతారు. కానీ వాళ్ళదేందంటే మైనస్ పాయింట్ వక్రీభవనం చెందుతది చూసినావా అలా అనమాట. కాంతి వక్రీభవనం చెందదు. ఇలా పాడతారనమాట. ఇలా ఎంత గొప్పగా పాడినా వేస్ట్. కానీ గొప్పగా పాడతారు. కానీ ఇలా పాడేవాళ్ళు ఏం జేయాలంటే వక్రీభవనం చెందొద్దనమాట. మనిషి వక్రీభవనం చెందే మనిషి వక్రీభవనం చెందకుండా మరియు వక్రీభవనము చెందని కాంతి వక్రీభవనం చెందుతూ పాడాలన్నమాట. కానీ ఇప్పుడు జెప్పాను గదా! వక్రీభవనం చెందుతూ ఉంటాడు మనిషి. వక్రీభవనం చెందదు కాంతి. ఈ విధంగా అందరూ పాడతారు. బాత్రూమ్ సింగర్స్ ఇళ్ళల్లో పాడేవాళ్ళు. కానీ అద్భుతంగా పాడతారు గదా! ఈ స్వేచ్ఛను అందులో పాడాలి. ఏది వక్రీభవనం చెందకుండా మనిషి వక్రీభవనం చెందుతూ కాంతి. చేస్తే ఎలా ఉంటుందో అలా పాడాలనమాట. దాన్ని మన పర్సనల్ ఓకే. అంటే మామూలుగా అందరూ పాడతారు చూడు బాత్రూమ్ సింగర్స్. దాన్ని ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడాలనమాట. ఓకే. బాత్రూమ్ సింగర్స్ పాడే ఆ గొంతు ఉంటది చూసినావా? ఆ మాధుర్యాన్ని ప్రొఫెషనల్ లెవెల్‌లో రానియాలి. ప్రొఫెషనల్ టైప్‌లో రానియాలనమాట. అది ఇక్కడ ట్రిక్.